తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులతో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన మంత్రాలయం ఉమ్మడి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఎన్ రాఘవేంద్రారెడ్డి మరియు చూడి ఉలిగయ్య మీ కుటుంబ సభ్యులలో ఒకడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు అనుకోండి. ఎన్ రాఘవేంద్రారెడ్డి బీసీలు అంటే రౌడీలు కాదు, సేవకులం. శ్రీ చూడి ఉలిగయ్య రేపటి నుంచి బీజేపీ తెలుగుదేశం జనసేన ఉమ్మడిగా ప్రచారం చేసి మంత్రాలయంలో విజయ పథకం ఎగరేస్తాం. మంత్రాలయం బీజేపీ ఇన్ఛార్జ్ విష్ణువర్ధన్ 2024లో తప్పకుండా మన జనసేన టీడీపీ బీజేపీ అధికారంలోకి వస్తుంది. మంత్రాలయం జనసేన ఇన్ఛార్జ్ లక్ష్మణ బీసీలు అంటే దద్దమ్మలు అంటున్న వాళ్లకు సవాల్, మా మీద గెలిచి ఆ మాట చెప్పండి. ముత్తురెడ్డి వైసీపీ నాయకుల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. పల్లెపాడు రామిరెడ్డి మీకు 2 సార్లు సపోర్ట్ చేశాం, మీరు మాకు ఒక్కసారి సపోర్ట్ చేయరా? తిక్కరెడ్డి సభాధ్యక్షుడు విజయ్ కుమార్ గారు మరియు మన ఉమ్మడి అభ్యర్థి అయిన మా తమ్ముడు రాఘవేంద్ర గారు మరియు మా అన్న ఉలియన్న గారు మరి మా బావాలు ఇద్దరు ఉన్నారు ఇక్కడ, ముత్తురెడ్డి పల్లిపాడు రామరెడ్డి మరియు మన మా పోరాటాన్ని గుర్తించి ఆ పోరాటంలో నన్ను గుర్తించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. మీరు నా మీద ఏదైతే నమ్మకం పెట్టుకొని నాకు ఈ అవకాశం ఇచ్చారో ఆ నమ్మకాన్ని వమ్ముగా ఖచ్చితంగా మా అందరి తరపున ఒక్క మాట చెప్తున్నా సార్, ఖచ్చితంగా మంత్రాలయం నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగరేసి 2009 నుంచి మేము కూడా అన్న నాన్న ఉన్నప్పుడు టికెట్ ఆశించింది వాస్తవమే. 2009లో నేను బాలనాగిరెడ్డి కోట్ అయ్యింటే 2009లో నేను ప్రజారాజ్యం పార్టీ నుంచి మా నాన్న పోటీ చేసేవాడు కాదు. ఆ రోజు బాలనాగిరెడ్డికి సపోర్ట్ చేసేవాళ్ళము. కాబట్టి కోవట్లు గీవట్లు మాకు అలవాట్లే లేవు. అన్నగారు ఆ మాట మాట్లాడడం కూడా మంచిది కాదు. అన్నా నీకు ఈరోజు దయచేసి మేము 2014లో కూడా మీకు సేవ చేశాం. మీరు కొన్ని కారణాల వల్ల, మీ సొంత నిర్ణయాల వల్ల, పొరపాట్ల వల్ల అందరూ ఓటమి కావడం జరిగింది. కానీ మా వల్ల కానీ మా నాయకుల వల్ల కానీ మీకు ఎక్కడ అన్యాయం జరగలేదు. ఈరోజు కూడా మంత్రాలయంలో ఒక బీసీ నాయకుడిగా మమ్మల్ని ఎన్నుకున్నందుకు మీరు కూడా మాతో పాటు ముందుండి నడిపిస్తామని ఆశిస్తున్నాం. ఇంకొక విషయం ఏమంటే మంత్రాలయం నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయి. రోడ్లు లేవు, తాగునీరు లేదు, సాగునీరు లేదు. ఈ ప్రస్తుత ఎమ్మెల్యే గారు 15 సంవత్సరాల నుంచి కౌతల మండలము, కోసిక మండలం రోడ్లు చూస్తుంటే ఎంత అధ్వానంగా ఉన్నాయంటే అంత అధ్వానంగా ఉన్నాయి. మరి ఆయన రోడ్ల మీద తిరుగుతున్నాడో లేదో మనకైతే తెలియదు. రోడ్లు తిరిగింటే కనుక ఖచ్చితంగా రోడ్లు వేయించేవాడేమో. మనము ఖచ్చితంగా 2024లో ఎమ్మెల్యేగా గెలుస్తాం. దాంట్లో ఎలాంటి సందేహాలు